బాక్సాఫీస్ దగ్గర గర్జించే సింహం ఒక్కటి ఉంటే ఆ సింహం వెనుక ఉన్న పవర్ అల్లు అర్జున్ అయితే, దానికి పదును పెట్టే వేటగాడు అట్లీ అయితే ఊహించుకుంటేనే పూనకాలు వస్తున్నాయి కదా. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక మోస్ట్ అవైటెడ్ క్రేజీ కాంబినేషన్ AA22 ఇప్పుడు సోషల్ మీడియాను కూడా షేక్ చేసేస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో బన్నీ రోల్ ఎలా ఉండబోతోంది, దీనిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్రేజీ థియరీస్ ఏంటి, ఈ వీడియోలో కంప్లీట్ గా డీకోడ్ చేద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ లో ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ అయితే ఉంది. రీసెంట్ గా డైరెక్టర్ అట్లీ తన సోషల్ మీడియాలో ఒక పోస్టర్ అయితే షేర్ చేశారు. ఒక సింహం ముఖాన్ని 2 భాగాలుగా చూపిస్తూ నీలా ఎవరు ఉండలేరు, అదే నీ శక్తి అని ఒక పవర్ఫుల్ కోట్ అయితే ఇచ్చారు. ఫ్యాన్స్ ఇక్కడే అసలైన డీకోడింగ్ స్టార్ట్ చేశారు. నార్మల్ గా అట్లీ సినిమాల్లో హీరోలు డ్యూయల్ లేదా ట్రిపుల్ రోల్స్ లో కనిపిస్తుంటారు. సో బన్నీ కూడా ఈ సినిమాలో ఇద్దరు అన్నదమ్ములుగానో లేక తండ్రి కొడుకులుగానో కనిపిస్తారా అనే డౌట్ ప్రతి ఒక్కరిలోనే ఉంది. కానీ ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఇది ఒకే మనిషిలోని 2 డిఫరెంట్ షేడ్స్ అంట. అంటే ఒక పక్క క్లాసు, ఇంకో పక్క మాసు, లేదా ఒక పక్క సైలెంట్, ఇంకో పక్క వైలెంట్. ఆ పోస్టర్ లో ఉన్న సెమిట్రీ చూస్తుంటే బన్నీ క్యారెక్టరైజేషన్ లో ఒక బీస్ట్ దాగి ఉందని క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ఇకపోతే ఈ సినిమా బడ్జెట్ అక్షరాల 600 కోట్ల రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. సన్ పిక్చర్స్ బ్యానర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ ఇండియన్ స్క్రీన్ పై ముందు ఎప్పుడూ కూడా చూడని విజువల్ వండర్ లో ఉండబోతోంది. పుష్ప మూవీతో అల్లు అర్జున్ గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఇప్పుడు అట్లీ మేకింగ్ తోడైతే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ట్రేడ్ వర్గాలు అయితే విశ్లేషిస్తున్నాయి. కేవలం యాక్షన్ సీక్వెన్స్ల కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారంట. నార్త్ ఇండియాలో కూడా ఈ కాంబో మీద మామూలు ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. అట్లీకి ఉన్న బాలీవుడ్ ఫాలోయింగ్, బన్నీకి ఉన్న క్రేజ్ కలిస్తే ఫస్ట్ రోజే బాక్సాఫీస్ రికార్డులన్నీ కూడా షేక్ అవుతాయి. ఇక అసలైన మ్యాటర్ కి వద్దాము. ఈ సినిమా అఫీషియల్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మార్క్ ది డేట్ ఏప్రిల్ 8. ఐకాన్ స్టార్ బర్త్డే సందర్భంగా ఒక కిల్లర్ టీజర్ ని వదలడానికి టీం అయితే ప్లాన్ చేస్తుందంట. ఈ టీజర్ లోనే బన్నీ లుక్ ని రివీల్ చేయబోతున్నారంట. అట్లీ మార్క్ మాస్ ఎలివేషన్ తో బన్నీ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తే ఫ్యాన్స్ కి థియేటర్ లో పూనకాలు గ్యారంటీ. ఆ లయన్ పోస్టర్ వెనుకున్న సీక్రెట్ కూడా ఆ రోజే రివీల్ చేయబోతున్నారంట. AA22 అనే వర్కింగ్ టైటిల్ ప్లేస్ లో కూడా ఒక పవర్ఫుల్ టైటిల్ ని అనౌన్స్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్ లో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బన్నీ డ్యూయల్ రోల్ లో కనిపిస్తే బాగుంటుందా, లేక ఒకే క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ ఉంటే బాగుంటుందా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.